నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వీర్రాజు నేడు నామినేషన్ దాఖలు. ఎమ్మెల్సీలో బలహీన వర్గాలకు ప్రాధాన్యత, చారిత్రాత్మక నిర్ణయమని పొన్నం వ్యాఖ్య. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం, గత ప్రభుత్వంపై సత్యప్రసాద్ విమర్శలు. ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభ, అనపర్తిలో పోస్టర్ ఆవిష్కరించిన పార్టీ. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా ఎంపిక చేసింది. నేడు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఖాళీగా ఉన్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమిలో టీడీపీ 3, జనసేన, బీజేపీలకు ఒక్కొక్కటి చొప్పున సీట్లు సర్దుబాటు జరిగింది. టీడీపీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీదర్ రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను పార్టీ ఆదివారం ప్రకటించింది. వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరికి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం కల్పించింది. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు చెరో స్థానాన్ని కేటాయించింది. జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేశారు. తాజాగా బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజును ఆ పార్టీ ఖరారు చేసింది. నామినేషన్ల దాఖలకు నేడే చివరి రోజు. టీడీపీ అభ్యర్థులు సోము వీర్రాజు ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీఏ కూటమి అన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది.
బాపట్ల జిల్లా అద్దంకిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోతురాజు గండి వద్ద నామ్ హైవే రోడ్డుపై టిప్పర్లు రారిని మరో టిప్పర్ ఢీకొట్టింది. ముందుగా వెళ్తున్న టిప్పర్ను వెనక నుంచి వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో టిప్పర్ లారీని తరలించారు. ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభ పీఠాపురంలో జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఆవిష్కరించారు. పార్టీ 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి 25,000 మంది కార్యకర్తలను తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ క్వశ్చన్ అవర్ లో చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య అభివృద్ధిపై అడిగారు. చీరాల నియోజకవర్గ రామాపురం బీచ్ పర్యాటక అభివృద్ధిపై నిధులు కేటాయించాలన్నారు. సబ్ స్టేషన్, మెరైన్ పోలీస్ స్టేషన్, సూర్యలంక నుంచి రామాపురం బీచ్ కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని కోరారు. బీచ్ కృష్ణా జిల్లా, రామాపురం బీచ్ బాపట్ల జిల్లా, మైనంపాడు బీచ్ నెల్లూరు. అయితే ఇందులో రామాపురం బీచ్ గురించి ఇది చీరాల్లో ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. సో ప్రభుత్వం వారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు వచ్చారు. గత గవర్నమెంట్లో కనీసం బీచ్ని ఎక్కడ కూడా క్లీన్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. ఎవరైనా బయటకు వచ్చి ఆ యొక్క చీరాల వస్తే మళ్ళీ వెనక్కి వెళ్తారో కూడా లేని తెలియని పరిస్థితి నుంచి చాలా వరకు మేము దాన్ని సిమ్మర్స్ ద్వారా అలాగే అక్కడ ఉన్న పరిస్థితులన్నింటిని కూడా చక్కదిద్దడం జరిగింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు అక్కడ కొన్ని సౌకర్యాలని మెరుగుపరిచినట్లుగానైతే అంటే అక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళు అలాగే కరెంటు విషయంలో మంత్రి గారు అక్కడ ఒక సబ్స్టేషన్ ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఒకే ఒక్క పోలీస్ స్టేషన్ ఈపురపాలెం ఉంది. ఆ ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ మొత్తం ఏరియాని ప్లస్ బీచ్ని చూడాలంటే కష్టంగా ఉంది కాబట్టి అక్కడ ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరి ఇక్కడ వచ్చేటప్పటికి మాకు ప్రధానంగా ఒక ఎక్సలెంట్ రోడ్డు 216 నేషనల్ హైవే, ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు ఒక హైవే ఉంది. రీసెంట్గా ఒక హైవే అనౌన్స్ చేశారు. అది 167A అనేటువంటిది పిడుగురాల నుంచి వాడరేవు వరకు ఒక నిర్మాణం జరుగుతుంది. అయితే మేము కోరేది ఏంటంటే చీరాల రామాపురం బీచ్ నుండి బాపట్ల సూర్యలంక వరకు ఒక రోడ్డు కనెక్టివిటీ కానీ ఇచ్చినట్టుగా కానీ అయితే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. దీని ద్వారా ఆదాయం వస్తుంది, ప్లస్ అలాగే మరి ఉపాధి కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బ్లూ ఫ్లాగ్ స్టాండర్డ్స్లో తీసుకురావాలన్నట్టుగానైతే మినిమం అవసరాలు కానీ అక్కడ కానీ తీరిస్తే ఆ రోడ్డు వైడింగ్ చేసి మంచి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది కాబట్టి బడ్జెట్లో కూడా కొంతమేరకు టూరిజం అని కేటాయించారు. అయినా కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసినట్టుగానైతే చీరాల ప్రాంతం అంతా కూడా చీరాల బాపట్ల మంచి టూరిజం స్పాట్ అవుతుంది. ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభ పీఠాపురంలో జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఆవిష్కరించారు. పార్టీ 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి 25,000 మంది కార్యకర్తలను తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓడిపోయి 10 ఏళ్ల పోరాటం తర్వాత మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆవిర్భావ సభ జరుగుతుంది. ఇది ఆవిర్భావ సభ, విజయోత్సవ సభ. అదేవిధంగా 2 సార్లు చోట్ల ఓడిపోయి
పిఠాపురానికి వచ్చిన తర్వాత ఆ ప్రజలు చూపించిన ఆదరణ, అభిమానం, వారు ఇచ్చిన మెజారిటీ, అదే కాకుండా పిఠాపురంలో మన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులను గెలిపించి వారితో పాటు రాష్ట్రాన్ని ఈవేళ కేంద్రంలో ప్రభుత్వం కూడా ఏర్పడడానికి సహాయపడినటువంటి పిఠాపురం వాసులందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగానే ఈ సభ ఈ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుగుతుందని మేము అంతా భావిస్తున్నాం. ఇటువంటి విజయోత్సవ టైంలో జరుగుతున్న ఈ ఆవిర్భావ సభకి అనపర్తి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పాల్గొనాలని ఇప్పటివరకు మాట్లాడిన వారంతా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే కాకుండా ఇంత విజయాన్ని ఇచ్చిన పిఠాపురాన్ని చూడాలనే ఉద్దేశంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఏకకంఠంతో ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారు ఆ రోజు కోసం. ఈవేళ అంచనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. గతంలో మీరు నిర్వహించిన సభల్లో మచిలీపట్నం ఒక చరిత్రలో ఒక ప్రత్యేక సభగా మిగిలిపోతుంది. దానికి మించి ఈవేళ జనం వస్తారని మేము అనుకుంటున్నాం. వచ్చిన వారిని అందరినీ సాగరంగా ఆహ్వానం పలికి వారందరికీ కూడా సదుపాయాలు ఎట్లా కలిగించాలనే ఉద్దేశంతో నిన్నటి రోజు నుంచే మా పిఎస్సి చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మార్చులు నాదెండ్ల మనోహర్ గారు, ఎమ్మెల్సీ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, అనేక మంది శాసనసభ్యులు, వివిధ సీనియర్ లీడర్స్ అందరూ కూడా కాకినాడలో సమావేశమే. నిన్నటి నుంచి వారంతా కూడా కాకినాడలో ఉన్నారు. జనసేన పార్టీ ఆవిర్భవించి 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మార్చి 14వ తారీఖు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరగబోయే పార్టీ ఆవిర్భావ సభ మరియు విజయోత్సవ సభనికి అఖండ దీంతో జనంతో విజయవంతం చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో సన్నాహక సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అనపర్తి నియోజకవర్గం కానీ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ అత్యధికమైనటువంటి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వీటిలో భాగంగా ఇక్కడ నుంచి బయలుదేరేటువంటి జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలందరికీ కూడా అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ, ఈ మహిళలకు ప్రత్యేకించి గ్యాలరీలు ఏర్పాటు చేయడం కానీ, మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, అక్కడ దగ్గరలో అంబులెన్స్లు ఏర్పాటు చేయడం, ఇలాగా సభకు కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు సమకూర్చే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ సభను విజయవంతం చేయమని మేము కోరుతా ఉన్నాం. అయితే గత వారం రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో వాటిని మేము ఈ సభా వేదిక నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఒక కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి మాట్లాడాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయి వ్యక్తి, అతనికి ఉన్నటువంటి అర్హతలు ఏంటంటే 16 నెలలు చర్లపల్లి జైల్లో ఉండి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తి అతను. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. దాతల సహకారంతో నిర్మాణాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల కార్యాలయాల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, అవసరమైన చోట తహసీల్దార్ కార్యాలయాలు నిర్మిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో పార్టీ కార్యాలయాలను కట్టుకోవాలనే తపన తప్ప కొత్త కలెక్టరేట్లు కట్టాలన్న ఆలోచన చేయలేదని మంత్రి విమర్శించారు. జరిగినప్పుడు అధ్యక్ష 2014 జూన్ 2 అధ్యక్ష 13 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అధ్యక్ష. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం అధ్యక్ష 2019లో అప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా, ఏదైతే పిఆర్సీ సమస్య అవ్వచ్చు, ఉద్యోగుల సమస్య అవ్వచ్చు, లేకపోతే మహిళలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఏదైతే తప్పుదోవ పట్టించడానికి, పక్కదోవ పట్టించడానికి అన్నీ కూడా అశాస్త్రీయంగా అనాలోచితంతో ఈ యొక్క విభజన జరిగింది అధ్యక్ష. ఈ యొక్క ఏప్రిల్ 4, 2024 రోజు అధ్యక్ష 26 జిల్లాలుగా ఈ రాష్ట్రాన్ని పునర్విభజించారు అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా అధ్యక్ష, ప్రాంతాల మధ్యలో విభేదాలు పెట్టే విధంగా, ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్ ఉండాలో అక్కడ ఉండకుండా ఎన్నో మనం చూసాం, కోనసీమలో కూడా చూసాం అధ్యక్ష. ఎక్కడ ఆలోచన లేకుండా ఎంతో గొడవ అవుతాయని చెప్పి తెలిసి కూడా వారు ఆపలేని పరిస్థితిలో ఆ రోజు విభజన చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ కావాలని చెప్పారో అధ్యక్ష, వీరు తొందరపాటుతో అప్పుడున్న ఆర్థిక పరిస్థితి కూడా ఆలోచన చేయకుండా ప్రతిపాదన అయితే పెట్టారు అధ్యక్ష. ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో గ్రౌండ్ ఫ్లోర్లో 83,177 చదరపు అడుగులతో, అలాగే మొదటి అంతస్తులో
64,521 చదరపు అడుగులతో తప్పకుండా చేసి పెడతామని చెప్పేసి 22/7/2022 తాత్కాలికమైన డిజైన్లు అందించారు అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష ప్రతి కాంప్లెక్స్ కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలతో 2,20,000 చదరపు అడుగులతో ఒక ప్రణాళిక నిర్మాణానికి ఒక పరిపాలన అనుమతి కూడా ఇచ్చారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఏదైతే ప్రభుత్వ భూములు కావాలో అధ్యక్ష తిరుపతి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అలాగే ఎన్టీఆర్ జిల్లా బాపట్ల తప్ప 9 దగ్గర కూడా తీసుకొచ్చినటువంటి ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. అయితే అధ్యక్ష దీంతోపాటు 2024-25 ఏదైతే మనకి మూలధన పెట్టుబడి కోసం పేర్కొన్న ప్రత్యేకమైనటువంటి సహాయంతో కేంద్ర ప్రభుత్వ సహాయంతో అధ్యక్ష కలెక్టరేట్ కాంప్లెక్స్లు, అలాగే రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో, తహసీల్దార్ కార్యాలయం కూడా మనం నిర్మిద్దామని చెప్పేసి ఒక ప్రతిపాదనతో ముందుకున్నాం అధ్యక్ష. దానికి 14,34 కోట్ల రూపాయలు అవుతాయి అధ్యక్ష. అయితే ఎలాగైతే పెద్దలు ప్రశాంతిగా చెప్పారో అధ్యక్ష అన్ని పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, ఆర్ఎండ్బి అవ్వచ్చు, డిఎంహెచ్ఓ అవ్వచ్చు, ఎడ్యుకేషన్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, పీడీ హౌసింగ్, సోషల్ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీస్, హార్టికల్చర్, డిస్ట్రిక్ట్ ట్రెజరీ, ఫారెస్ట్, ఫిషరీస్, ఏడీ, ల్యాండ్ సర్వే, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఏడీ వెల్ఫేర్ అండ్ డిఫరెంట్లీ ఎయిడెడ్ చీఫ్ ప్లానింగ్ ఆఫీస్ అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండి చేయాలని చెప్పే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా కాదరీసుడి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి కుంకుమార్పణ వేడుక వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ప్రకృతి ఆరాధన పూజలు చేశారు. ప్రధానాచార్య స్వాగతం, భూదేవి ఆరాధన, కుంకుమార్పణ, దేవత ఆరాధన, బీజవాహనం, దీపారాధన నిర్వహించారు. యాగశాలలో శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభులను కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ రైతు మిర్చి కళ్ళంను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. వెంకట్రావుపేటకు చెందిన పోనుగంటి పురుషోత్తం అనే రైతు సుమారు 20 క్వింటాల మిరపలను గ్రేడ్ చేసి పెట్టుకున్నాడు. మార్కెట్కు తీసుకువెళ్లి అమ్ముదామనుకున్నాడు. కానీ ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీంతో బాధిత రైతు కుటుంబం బోరున విలపించింది. సుమారు 12 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఏడూళ్ల బయ్యారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏలూరు జిల్లా జి కొత్తపల్లిలో యథేచ్ఛగా గ్రావెల్ రవాణా సాగుతుంది. మైనింగ్ అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ ను నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. కామవరపు కోటలోని ఓ పార్టీకి చెందిన రియల్ ఎస్టేట్ రవాణా జరుగుతుంది. ఒక్కో టిప్పర్ లోడుకు 5,000 చొప్పున తీసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వేములవాడలో మంత్రి పొన్నం పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ రాజేశ్వర గౌర చారిటబుల్ ట్రస్ట్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం హోమం పూజ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సమర్పయామి. ఓం ఆపవన్నంతు జీవసే దీర్ఘాయుత్వాయ వర్ధతే స్వ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేసిన తర్వాత జరిగినటువంటి శాసన మండలి శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యేటువంటి లిస్టు బలహీన వర్గాలందరికీ కూడా శుభసూచకంగా భావిస్తాను. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బీసీ, సిపిఐ కేటాయించిన సీట్లు కూడా బీసీ, 5 సీట్లు కూడా పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తూ ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహాన్ని ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక రాజకీయ ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతాను. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ ఎస్టీ బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 1,100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. దాన్ని కూడా ఒక విద్యార్థి నాయకుడిగా, బలహీన వర్గాల మంత్రిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తాను. ఇది కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం. ఇది 1,100 కోట్లు 55 పాఠశాలలకు సంబంధించిన 55 నియోజకవర్గాల్లో తీసుకొని రాబోయే కాలంలో పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ గురుకులాలు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ ఉండే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను అనుమతించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచార మంత్రులందరికీ ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 అంశాలు ఉపయోగించుకొని బలహీన వర్గాలు అటు ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి కావచ్చు, లేదా బీసీ సప్లాన్ కావచ్చు, భవిష్యత్తులో బీసీలకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ యొక్క అంశాన్ని ఎదగడానికి ఉపయోగించుకోవాలని అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఎంపిక అయినటువంటి 5 శాసన మండలి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. అన్ని పార్టీల నాయకత్వానికి ఈ ఎంపిక బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి కట్టుబడి ఉంది ఎస్సీ ఎస్టీ బీసీలకు. సిపిఐ రాహుల్ గాంధీ ఆదేశాలతో బలహీన వర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థులను కేటాయించామని తెలిపారు. 11,000 కోట్లతో 55 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమల ఏర్పాటు బలహీన వర్గాలకు ఉపయోగపడుతుందని మంత్రి సూచించారు. బీసీలు రానున్న రోజుల్లో రాజకీయంగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.